సంవత్సరం రోజులో 1 గంట సమయం అయినా మన ధర్మం కోసం కేటాయిద్దాం. పూజ్య స్వామీజీలు చెప్తున్నటువంటి గొప్పదైనటువంటి మార్గనిర్దేశాలన్నింటినీ పాటిద్దాం. అలా పాటిస్తే మనకి ఏ ఇబ్బందులు రావు. దయచేసి అందరూ కూడా మనకి మార్గనిర్దేశం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ మార్గనిర్దేశం తీసుకోవాలి, జీవితంలో ఆచరించాలి. అప్పుడే మనకి ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. హరే కృష్ణ. అందరూ మరొకసారి 2 చేతులు పైకెత్తండి, చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఒక్క నిమిషం సమయం తీసుకొని నేను ముగిస్తాను. ఇప్పుడు వచ్చేటటువంటి డిసెంబర్ 1వ తేదీ గీతా జయంతి ఉంది. ఇప్పటి ఈ గీతా జయంతి నుంచి ఒక సంకల్పం చేసుకుందాం. స్వతంత్ర భారతదేశంలో మరి 78 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా భారతదేశంలో చాలా మంది భగవద్గీతకు సంబంధించినటువంటి జ్ఞానం లోపించింది. చాలా మంది దానికి సంబంధించినటువంటి విశేషాలు లేవు. కాబట్టి ఈ గీతా జయంతి నుంచి ఒక సంకల్పం చేసుకుందాం. ప్రతి ఒక్క హిందువు దగ్గర, ఇంట్లో కాదండి, ఎట్లయితే పర్సనల్ మొబైల్ మనందరి దగ్గర ఉందా లేదా, అలాగే పర్సనల్ భగవద్గీత మనందరి దగ్గర ఉండాలి. దాన్ని మనం అందరం చదవాలి. అందులో ఏం చెప్పారో మనం జీవితంలో కూడా ఆచరించాలి. నుంచైనా ఈ అద్భుతమైనటువంటి సంకల్పం చేద్దాం. ప్రతి ఒక్క హిందువు దగ్గర భగవద్గీత ఉండాలి, ఎప్పుడు మనతో పాటు ఉండాలి. అర్థమైంది కదా? ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. అలాగే అది చదవాలి, మనకు వచ్చి ఉండాలి, అందరికీ చెప్పే స్థాయిలో మనం నేర్చుకోవాలి. ఓకేనా? హరే కృష్ణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు స్వామి. ఒక చిన్న వస్తువు మన డాక్యుమెంట్ రాసి పెడితే అది 2 తరాలు అయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఇంట్లో గూట్లో ఎతికినా కనపడదు, ఎక్కడ ఎతికినా కనపడదు, ఏమైందో కనపడదు. ఒక చిన్న డాక్యుమెంట్ ఏదో గొలుసురాత రాశారు మా తాత ముత్తాత, ఇది కాగితం చిరిగిపోయింది, కాపాడుకోలేనటువంటి అసక్తత మనది. అలాంటిది 5 సంవత్సరాల నుండి భగవద్గీతను కాపాడి మన తాత ముత్తాతను మనకు అందించున్నాడు. అంటే 5000 సంవత్సరాలలో ఎంతమంది మహనీయులు ఎంత త్యాగం చేసి ఉండాలి, వాళ్ళు ఎంత తపన పడి ఉండాలి, ప్లస్ పేపర్ లేని రోజుల్లో ఎలా కాపాడి ఉండాలి. ఇప్పుడంటే రాసి పెట్టుకుంటున్నాం, ఆ రోజుల్లో పేపర్ లేదు. కేవలం శృతి, గురువు నుండి శిష్యుడికి, గురువు నుండి శిష్యుడికి, గురువు నుండి శిష్యుడికి మన విద్య, మన జ్ఞానాన్ని కాపాడుకుంటున్నారు. అలా మన వేదాలను కాపాడారు, మన ఉపనిషత్తులను కాపాడారు, భాగవతాన్ని కాపాడారు, రామాయణ త్రేతాయుగం నుండి కాపాడారు, వాల్మీకి మహర్షి రచించినటువంటిది. ఎంతమంది త్యాగ జనుల యొక్క ఫలం మనం ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం. అటువంటి వారి యొక్క రుణం తీర్చుకోవడం కోసం మన